సంతోష్ గుప్తా బీజేపీ అలియా సంతు, నీ ధన బలం, నీ యొక్క రాజకీయ బలం నాలాంటి ఈ యొక్క కుంటి బ్రాహ్మడి పైన, వేద బ్రాహ్మడి పైన చూపిద్దాం అనుకుంటున్నావేమో. 10 మందిని పోగేసుకొని వచ్చి ఒక పేపర్ రాసినంత మాత్రాన ఈ దేవాలయం నుంచి నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. అటువంటిది ఈ ప్రాణమే పోవాలే కానీ ఈ దేవాలయం నుంచి నన్ను దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు. 25 సంవత్సరాలుగా ఆ స్వామికి నాకు ఉన్న అనుబంధాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. నా ప్రాణ త్యాగమే జరుగుతుంది. ఈ రోజు అందులో నా ప్రాణమే పోతుంది, నా తుది శ్వాస కూడా వదులుతాను ఇందులో, కానీ ఈ గుడిని వదిలి మాత్రం వెళ్ళను. నువ్వు ఎక్కడి వరకు వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా నా ప్రాణమే తీస్తావు తప్ప దానికి బాధ్యత కూడా నువ్వే వహించాల్సి వస్తుంది. అదే కాకుండా నీ రాజకీయ నాయకులు కూడా నా చావుకి కారణంగా మిగిలిపోతారు. ఇది గుర్తుపెట్టుకో. ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ ఇవన్నీ కూడా నీకు నేర్పిస్తున్నటువంటి నీతులా ఇవి? ఒక హిందువుకి ఏదైనా అన్యాయం జరిగిందంటే రక్షణగా బీజేపీ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ ఉంటుంది, బజరంగ్ దళ్ ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ ముసుగు తోడుకొని నువ్వు చేస్తున్నటువంటి అన్యాయాలు ఎవరు చూస్తున్నారయ్యా? ఇదేనా నువ్వు చేసేటువంటి ధర్మం? ఇదేనా నీకున్న న్యాయం? ఒక నాలాంటి వాడి మీద నీ అఘాయిత్యం చేస్తూ ఉంటే, కుర్చీ కుర్చీలో నుంచి పడేస్తూ ఉంటే, సంతోష్, ఈ యొక్క పాపం నీ యొక్క తరతరాలు కూడా వేధిస్తూనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. నేను 25 సంవత్సరాలుగా వేదాన్ని పఠిస్తూ ఆ స్వామిని పూజించే వాడిని అయితే తప్పకుండా ఈ పాపం నీకు తరిగి తిరుగుతుంది. ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా ఈ స్థాయి నుంచి కూడా నేను పూజలు అందిస్తూ వస్తున్నాను. ఈ జనానికి, ఈ జవహర్ నగర్ కి అందరికీ తెలుసు నేనేంటో అనేది. నేను ఎన్ని రోజులు అర్చనలు చేసినా, పూజలు చేసినా ఎవరి దగ్గర రూపాయి అడగలేదు. ఏ రూపాయి జీతం నాకేనాడు ఇచ్చింది లేదు. ఉగాది కానీ, రామకళ్యాణం కానీ, హనుమత్ జయంతి కానీ, దసరా కానీ ఏ రోజు 1 రూపాయి కానీ ఇచ్చారా? 1 రూపాయి జీతం ఇచ్చారా? లేదు. నాకు బ్రాహ్మడికి కనీసం అన్నదానం చేస్తుంటే సాహిత్యం తీసి పెడతారు. 1 గింజ బియ్యం గింజ అయినా ఇచ్చావా ఎప్పుడైనా? ఇదా నీ ధర్మం? సంతోష్ గుప్తా అలియాస్ బీజేపీ సంతు, నాకు ధర్మం జరిగేంత వరకు, నాకు న్యాయం జరిగేంత వరకు ప్రతి హిందూ గడపని ఆశ్రయిస్తాను. ప్రతి ఒక్క సంస్థని ఆశ్రయిస్తాను. కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను, హ్యూమన్ రైట్స్కి వెళ్తాను, వికలాంగులను ఆశ్రయిస్తాను. ప్రతి ఇంటింటికి హిందూ బంధువులని దండం పెట్టి కోరుకుంటాను నాకు ధర్మం జరపమని. అంతేకాని ఇక్కడ నా ప్రాణం పోయేంత వరకు కూడా ఈ దేవాలయాన్ని వదలడం అనేది జరగదు అని చెప్తున్నాను. అయ్యా హిందూ బంధువులారా,